మనసుని కట్టిపడేసే దృశ్యాల్ని క్లిక్ అనిపించాలంటే కాస్ట్లీ కెమెరానే ఉండక్కర్లేదు. జేబులో ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అద్భుతమైన ఫోటోల్ని బంధించేయొచ్చు. ఆత్మీయులతో వాటిని షేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫోటోలు మరింత క్లారిటీగా రావాలంటే మాత్రం ఫోన్లో ఇన్బిల్ట్ కెమెరా పిక్సెల్ సరిపోదు. దానికి ఇంకొన్ని గ్యాడ్జెట్స్ అదనంగా జోడించాలి. లెన్స్లు, ఫ్లాష్ లైట్లు ఇలా రకరకాల యాక్సెసరీస్ యాడ్ చేస్తే ఫోటోలు ఇంకా క్లారిటీగా వస్తాయి. ఇప్పుడు ఈ ట్రెండ్నే యూత్ ఫాలో అవుతున్నారు. మొబైల్ ఫోటోగ్రఫీలో తమదైన క్రియేటివిటీని చూపిస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాటిని క్యాప్చర్ చేయడం కొంత కష్టమే. మొబైల్లో పిక్ తీస్తే క్లారిటీ సరిగా రాకపోవచ్చు. సో ఈ ప్రాబ్లంను అధిగమించేందుకు రకరకాల లెన్స్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి స్మార్ట్ ఫోన్కైనా ఇవి కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. ఇక పిక్చర్ క్లారిటీలో లైటింగ్ ది కీ రోల్. ఫోటోగ్రఫీలో లైటింగ్ ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ. సాధారణంగా మొబైల్కు ఫ్లాష్ ఉన్నా అది ఇచ్చే లైటింగ్ సరిపోదు. సో లైట్లో తీసే పిక్స్ కూడా డల్గా వస్తాయి. ఎక్స్ట్రా ఫ్లాష్ లైట్ను యాడ్ చేసుకుంటే ఈ సమస్యకి చెక్ పెట్టేయచ్చు. సెల్ఫీతో పాటు డిఫరెంట్ స్టైల్స్లో పిక్స్ తీసుకునేందుకు ఇప్పుడు యూత్ ఎక్కువగా మొబైల్ ఫోటోగ్రఫీ వైపే మొగ్గు చూపుతున్నారు. లెన్స్లు, ఇతర గ్యాడ్జెట్స్ ఉపయోగిస్తూ హెచ్డి, అల్ట్రా హెచ్డి మోడ్లో ఫోటోలు తీసుకుంటున్నారు. హై ఎండ్ కెమెరాలు ఇచ్చే క్లారిటీ అవుట్పుట్కు సమానంగా మొబైల్ ఫోన్తో ఫోటోలు క్లిక్ అనిపిస్తున్నారు. Actually, I just want to say something about the mobile photography. Like we can take a good selfies and good pics with any other modes. We are having a HD mode and many other modes like when compared to higher end cameras actually. So it's now in this generation it became a so many fashion. Like many of the peoples are there, those are walking, like girls are there, anybody is there. They are taking a selfie and putting and uploading in a Facebook. That became very good nowadays actually. మంచిగా డిఎస్ఎల్ఆర్ కెమెరాలో మనకి ఏదైతే చేయొచ్చో అదన్నీ ఇప్పుడు మొబైల్లోనే వస్తుంది. చూస్తే ఈ లెన్స్ చూడదు, మీకు 5x లెన్స్ ఉన్నాయి, దీనికి రిమోట్ షట్టర్ ఉంది, సో యాక్సెసరీస్ ఉన్నాయి, ఇంకా 8x లెన్స్ వస్తుంది, ఇంకా ట్రైపాడ్స్, ఇంకా యాక్సెసరీస్ గ్యాజెట్స్ చూస్తే ఇంకా ఎక్కువ పెరిగిపోయినాయి. ఇండియాలో కూడా మనకి కొంచెం ఇన్స్టిట్యూట్స్ ఇవి అన్నీ నేర్పిస్తుంది మనకి ఫోటోగ్రఫీ. వాళ్ళు కూడా కొంచెం ఫ్యూచర్లో మనకి ఇలా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కానీ షోస్ కానీ ఏదైనా మంచిగా చేస్తే ఈ మొబైల్ ఫోటోగ్రఫీ అనేది వి డోంట్ లూజ్ అవర్ ఫెయిత్. మొబైల్ ఫోటోగ్రఫీ ఇప్పుడు ఫ్యాషన్గా మారిపోయింది. రానున్న రోజుల్లో ఇది మరింత పాపులర్ అవ్వనుంది. మొబైల్ ఫోటోగ్రఫీలో చాలా రకాలు. ఈ మధ్యకాలంలో అన్ని చోట్లలో మొబైల్ ఫోటోగ్రఫీ అల్చల్ చాలా చేస్తుంది. సో హై రెజల్యూషన్ ఉన్న ఫోటో కెమెరాస్ ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అవుతున్నాయి. ఎనీ ప్లేస్, ఎనీవేర్ సింగిల్ సెల్ఫీ ఫొటోస్ తీసుకొని చాలామంది ఈజీగా ఫేస్బుక్లో, యూట్యూబ్లలో అప్లోడ్ చేసుకుంటున్నారు. సో మీ దగ్గర కూడా హై రెజల్యూషన్ ఫోన్ ఉంటే ట్రై ఫర్ సెల్ఫీ. కెమెరా పర్సన్ కుమార్తో అభిషేక్, టీ న్యూస్, హైదరాబాద్.